ఎట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ. మీ రైతులకు మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకల్ చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. నూకల్ బుక్కు అని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడి. ఏం చేసింది బీజేపీ? మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? పోలవరంకి ఇచ్చారు, మా ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు ఇయ్యరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? మా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు? తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు. తెలంగాణలో పండిన వడ్లు కొనరు. రైతులకు బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపుతారు. ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు? చెప్పలేదా మీరు? మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు వచ్చారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. 100 రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఊకే చిల్లర మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టండి. వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు, మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు? అన్ని ఎప్పటిగా నాకే వేసిందన్న వాళ్ళు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు, విజ్ఞులైన మా రైతులు, మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెడతారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరురా అన్నది చెప్పుతో కొట్టా అంటాడు. అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెడితే రైతు బంధు ఇవ్వలేదంటే చెప్పుతో కొట్టా అంటవా? నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లేసింది రామా రైతులు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? రైతుల పట్ల, దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. శ్రీరాముచ్చట కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా? ఇలా రాదెట్లా? కేసీఆర్ ఉండగా కాలువలలో నీళ్లు వాడతాయట్లా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా? అంటే ఇవాళ ఏదో కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పంటలు ఎండుడు మోపైంది. చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల. అరే ఇంత జరిగినా ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రాదు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదర్శించడానికి కదలరు. అంటే మీరు ఇక మేము గద్దెనెక్కిన రైతులతో మాకేం పని అనుకుంటున్నారా?
తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.